మతాల్ని రెచ్చగొట్టిన వాళ్ళు మనకొద్దు, మతాన్ని వాడుకున్న వాళ్ళు మనకొద్దు. పవన్ కళ్యాణ్ లాంటి వారు, చంద్రబాబు నాయుడు లాంటి వాడు, ఒక సెక్యులర్ లీడర్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడేంటి, అదే మోదీని ఇంత ఘోరంగా తిట్టి కనీసం ఒక ప్రధానమంత్రిని రెస్పెక్ట్ లేకుండా తిట్టిన చంద్రబాబు నాయుడు 2019లో, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ లాంటి ప్రధానమంత్రి దేశంలో పుట్టలేదు, పుట్టబోడా అంటున్నాడు. 52 రోజులు జైల్లోకి వెళ్ళబోయేసరికి కంపేర్ చేయండి. బాబు రావాలి, జాబ్ రావాలి అన్నాడు, సంపద సృష్టిస్తానన్నాడు. ఇప్పుడు సంపద సృష్టించాలి ఎలాగో నాకు తెలీదు అని ఆర్ఎస్ఎస్ బీజేపీ అజెండా ఏంటి? మనలందరినీ విడగొట్టడం. వాళ్ళకు కూడా నేను ఆర్ఎస్ఎస్ లీడర్స్ని కలిసా, బీజేపీ లీడర్స్ అందరినీ కలుస్తున్నా. ఐఎమ్ నాట్ ఎగెనెస్ట్ దెమ్, బట్ ఐఎమ్ ఎగెనెస్ట్ ది ఎక్స్ట్రీమ్ పాలసీ. అది ముస్లిం అల్ఖాడా అవ్వచ్చు, రాడికల్స్ అవ్వచ్చు, ఒసామా బిన్ లాడెన్ లాంటి టెర్రరిస్టులు అవ్వచ్చు, లేదా క్రిస్టియన్ పాస్టర్ రాడికల్గా ఖురాన్ బర్న్ చేసినప్పుడు నేను ఆపేనా. డాక్టర్ కేఏ పాల్ స్టాప్డ్ ఖురాన్ బర్నింగ్ అని చూడండి. ఒక పాస్టర్ అమెరికాలో టెర్రీ జోన్స్ అవ్వచ్చు, ఖండించాను. కనుక వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ డాక్టర్ కేఏ పాల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మీరు 100 మందికి పంపిస్తున్నారు, సరిపోదు, 1000 మందికి పంపిస్తున్నారు, లక్షల కోట్ల మంది వాచ్ చేస్తున్నారు. మనకి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలు కావాలి. రాజకీయ పార్టీలో ఉన్నవారందరినీ బయటకు రమ్మనండి. ప్రజాశాంతి పార్టీలో అతి త్వరగా చేరిపోవాలి. వచ్చే సర్పంచుల ఎలక్షన్లో మీరు చదువుకున్న ప్రతి ఒక్కరూ 100 మందికి చెప్పి మీ గ్రామాన్ని కాపాడుకోండి, గెలిపించుకోండి. అభివృద్ధి నేను చేస్తా, అధికారం మనం తెచ్చుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేయండి, అందరినీ రీచ్ అయినంత వరకు. అవినీతి లేని రాజ్యం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులే. అందరికీ అధికారం, ఇప్పుడు కొందరికే అధికారం ఉంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, షర్మిలారెడ్డి కుటుంబ పార్టీయే, కుల పార్టీయే. అందరూ అంటున్నారు, ప్రతి పార్టీ కూడా. అవునా కాదా? ఆలోచించండి. అవినీతి లేని రాజ్యం రావాలంటే, అందరికీ అధికారం రావాలంటే, అందరి అభివృద్ధి, ఈవెన్ కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మిన్, వైశ్యాలో కూడా అభివృద్ధి లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఇంకా బీసీ దళితులను అయితే అడగవసరం లేదు. ఎస్టీలని, వాళ్ళకి ఉద్యోగాలే లేవు, పెన్షన్లే లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, అద్దెలు కట్టుకోలేకపోతున్నారు, అప్పులు ఎక్కువైపోయాయి, ఉచిత విద్యా వైద్యం లేదు. ఎంతైనా అభివృద్ధి నేను చేయగలను, అధికారం వస్తే లక్షల కోట్లు తేగలను, కంపెనీలు ఎలా తీసుకొచ్చానని చేయగలను. కానీ నేను ఒక్కడిని పోరాడితే సరిపోదు. మీరు సెల్ఫీలు తీసుకొని 100,000 మంది సరిపోదు, లక్షల మందికి ఫార్వర్డ్ చేస్తే సరిపోదు. కమిటీలు నిర్మాణం, అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది, మన గద్దరన్న నాతో చెప్పింది, రోసయ్య దానమయ్య గారు ఐఏఎస్లు చెప్పింది. స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లా స్థాయిలో కమిటీలు అయిపోయి, ఇంకా మీరు చేరాలంటే చేరండి. నియోజకవర్గ స్థాయిలో కమిటీలు అవుతున్నాయి, మండల స్థాయిలో కమిటీలు అవుతున్నాయి. మీరు 7569441275 పెట్టి మీ నియోజకవర్గం పేరు, తెలంగాణలో 119, ఆంధ్రప్రదేశ్లో 175, తెలుగు రాష్ట్రాలు రక్షించుకుంటే ఆంధ్రాలో 6 కోట్లు, తెలంగాణలో 4 కోట్లు, దేశ విదేశాల్లో ఉన్న 5 కోట్లు, మనం 15 కోట్ల మంది ఉన్నాం. 197 దేశాలు మనం రక్షించే సత్తా మన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, బై గాడ్స్ గ్రేస్. వింటున్న ప్రతి ఒక్కరు, ఎవ్రీ వన్ హూ ఈజ్ ఫాలోయింగ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో, జాయిన్ హ్యాండ్స్ విత్ మీ, క్రియేట్ గ్రూప్స్. తెనాలి అయితే విజయనగరం అయితే విజయనగరం, గాజువాక అయితే గాజువాక, వరంగల్ అయితే వరంగల్, ఖమ్మం అయితే ఖమ్మం, కొత్తగూడెం అయితే కొత్తగూడెం. మీ నియోజకవర్గ పేరుతో గ్రూప్ పెట్టండి. సికింద్రాబాద్ కేఏ పాల్ ఫ్యాన్స్ ఆర్ కమిటీ, అందరినీ చేర్చండి.
టేక్ ఇట్ సీరియస్లీ, అదర్వైజ్ దేశం మరి ఫినిష్ అయిపోద్ది. ఇప్పటికి చెప్పిన ప్రతి ఒక్కటి ప్రతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, జనసేన, కూటమి, బీజేపీ అందరూ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మేశారు కదా. ఆపింది ఎవరు? 19,000 ఎకరాలు ఇంకా మిగిలింది. ఆపింది, పోరాడింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టే తీసుకొచ్చింది. అమ్మకుంటే ఆపింది ఒక కేఏ పాలే. ప్రత్యేక హోదా కోర్టు నుంచి తీసుకొచ్చింది ఒక కేఏ పాలే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కౌంటర్ కూడా వేయట్లేదు మాకు కావాలి అని. మోదీకి తొత్తులైపోయి మోదీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు అడగట్లేదు, జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు. నాతో పాటు మీరు కలవండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.